జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ హర్ ఎక్సలెన్సీ దీపా గోపాల్ మాధవ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గవర్నమెంట్ తరఫున కమ్యూనికేషన్ అడ్వైజర్ గవర్నర్లు పరకాల ప్రభాకర్ గారు, ఈరోజు మాతో కూడా టీం మెంబర్స్ అందరూ వచ్చారు. ఒకసారి పరిచయం చేస్తే బాగుంటుంది. పివి రమేష్ గారు, రమేష్ గారు, పివి రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్. వారు విమానగానే 12 సంవత్సరాల విదేశాలు తిరిగి ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పంచాయత్ బాగుంది వారికి. అదే మాదిరిగా రావత్ గారు సెక్రటరీ మన కూడా వచ్చారు. మళ్ళా రెండోసారి ఈ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా వచ్చి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకోవడం జరిగింది. అజయ్ జైన్ ఎనర్జీ మొత్తం కూడా అజయ్ జైన్ గారు చూస్తున్నారు వారికి. అదే మరి శ్రీకాంత్ మన నెల్లూరు కలెక్టర్గా ఉంది. ఇటీవల సిఆర్డిఏ కోఆర్డినేట్ మన సీఈఓగా ఉన్నారు, కమిషనర్గా ఉన్నారు. వారు కూడా ఇప్పుడు కొత్త రాజధాని మీరు ఊహించిన రీతిలో కట్టాలంటే వారు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి శ్రీకాంత్ గారికి, అదే మరి ఈ యొక్క నూతన రాజధానిలో పనిచేసిన ప్రకాష్ గారికి, మొన్నటి వరకు గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్లో పనిచేస్తూ ఈరోజు మన రాజధానిలో పనిచేయడానికి వాళ్ళు జాయిన్ అయ్యారు వారికి. అదే మరి ఈ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేసిన సందీప్ గారికి, అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంబసీ నుంచి అంబేద్కర్ గారి సహకరించినటువంటి డిప్యూటీ చీఫ్ అమిత్ కుమార్ గారు, అదే మరి రాము గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కోఆర్డినేట్ చేసి చాలా బాగా చేశారు అందరికీ. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడినప్పుడు ఒక కమిటీ వేసాం. ఆ రోజు రామన్ కాకర్లా బాగా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున జపాన్ డెస్క్ ఇన్ఛార్జిగా రామన్ గారు ఇన్వెస్ట్మెంట్ కోఆర్డినేట్ చేయాలని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మనం ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం. సింగపూర్ ఈడీబీ ఉంది. సిమిలర్ లైన్స్ లో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తీసుకొచ్చాం. ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో మంచి ఉత్సాహంతో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డెస్క్ పెడదామనుకుంటున్నాం. ఫస్ట్ జపాన్ డెస్క్ పెట్టాం, రేపు సింగపూర్ డెస్క్ పెడతాం, చైనా డెస్క్ ఒకటి, ఆస్ట్రేలియా, అమెరికా మొదలు పెట్టి వీళ్ళందరూ కూడా రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం ఎన్ఎంటీలో ఉంటుంది, గవర్నమెంట్లో ఉంటుంది. రేపటి నుంచి అవసరమైతే ఎన్ఎంటీ మాట్లాడతారు, తీసుకొని ఏ విధంగా వారి యొక్క సర్వీసులు ఉపయోగిస్తాం. అవసరం లాంగ్ లీవ్లో గవర్నమెంట్కి వచ్చేసి కాబట్టి రిజైన్ చేసి వచ్చి వారు పనిచేస్తారు. అదేవిధంగా ఇంకా